స్వాగతం TDM 24 న్యూస్ కు. వెల్కమ్ టు TDM 24 న్యూస్. మల్కాజ్గిరి ఈరోజు మదర్స్ డే సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి డివిజన్ పరిధిలోని హనుమాన్ టేకర్ వద్ద నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమాన్ని సారీ శంకర శశాంక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ రజనీ శ్రీనివాస్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి తల్లి గొప్పతనాన్ని వివరిస్తూ సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లిని గౌరవించాలని, ప్రేమాభిమానాలతో చూసుకోవాలని సూచించారు. అనంతరం మదర్స్ డే సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మేకల రాములు యాదవ్, డోలి రమేష్, ఢిల్లీ పరమేష్, శరణ్ గిరి, హేమంత్ పటేల్, సాయిగౌడ్ సురేష్, వెంకటేష్, నరసింహరావు, జావేద్, అతిక్ పాషా పాల్గొన్నారు. అలాగే స్థానికులు శ్రీనివాసరావు, స్వరూప, హరిత తదితరులు హాజరయ్యారు. సేవలని మనము వినియోగించుకోవాలి. ఎందుకు అన్న నాకు స్ఫూర్తి, మంచి ఎగ్జాంపుల్. దయచేసి మీరందరూ కూడా అన్న ఈ సందర్భంగా పేరు మీద ఒక పెద్ద హాస్పిటల్ పెట్టడం జరిగింది. ఇక్కడ కూర్చుని ఒక అమ్మ అల్లలకి నీళ్లు కారుతున్నాయి. అట్లా ప్రతి ఒక్కరికి ఏమైనా సమస్యలు ఉన్నా అక్కడికి పంపించి చూపించుకోవాల్సి కోరుతున్నాను. పూర్తిగా ఉచితంగా అక్కడ చేస్తారు. మంచి సూపర్ స్పెషాలిటీ డాక్టర్లతో మన ప్రాంతం నుంచి ప్రతిరోజు ఒక అంబులెన్స్ కూడా పోతుంది. ఆ అంబులెన్స్ ద్వారా కూడా పోయి ఆ అంబులెన్స్లో కూడా ఉచితంగా పోయి రావచ్చు. కానీ అంబులెన్స్ నంబర్ కూడా ఉన్నది. అంబులెన్స్ నంబర్ కూడా తీసుకొని అక్కడ చూపించవచ్చు. ఈ యొక్క మదర్స్ డే ప్రతి సందర్భంగా మేము చూస్తున్నాం ఏంటంటే ప్రతి సందర్భంగా మా రజనక్క ఆమె చిన్న వయసు అయినా కానీ అమ్మ మీద ప్రేమతోటి ఇవాళ ఒక పెద్ద కార్యక్రమాలు ప్రతి ఏడాది చేస్తున్నందుకు ఆమె కూడా ధన్యవాదాలు. అదేవిధంగా మా డాక్టర్ శ్రీనివాస్ గారు కూడా ఏదో పేదల పక్షాన నిలబడి వైద్య సహాయం అందిస్తూ ముందుకెళ్తున్న సందర్భం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలా. ఎందరో అమ్మలకు మీరు రచించిన చక్కటి పాటనే కాకుండా మీరు ట్రీట్మెంట్ ఇచ్చేది కూడా ఒక గొప్ప వరం ఈ ప్రాంతంలో. అదే విధంగా మా సీనన్న పెద్ద మనిషి ఎప్పుడు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చి మమ్మల్ని ముందుకు తీసుకుపోతున్నారు. మా సీనన్నకి మా డోల్ రమేష్ అన్న సీనియర్ నాయకుడు, ఎప్పటి నుంచో మా సీనియర్ నాయకుడు, మా స్వరూపక్కకు, మా జావేద్ బాయ్కి, ఇక్కడికి వచ్చిన మా హరితక్కకి, ఇంకా మా బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా నా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాను. ఏదైనా అవసరం నిమిత్తం, ఇది ప్రత్యేకంగా వైద్య సహాయం నిమిత్తం డాక్టర్ శ్రీనివాస్ గారు ఉంటారు. అదేవిధంగా అరుంధతి హాస్పిటల్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు నిస్సంకోచంగా ఎటువంటి ఒక రూపాయి ఖర్చు లేకుండా మీ దగ్గర నుంచి మీరందరూ మోటివేట్ చేసుకుని అక్కడ పంపిస్తారు. తప్పకుండా మనం అక్కడ వైద్య సహాయం అందిస్తాం. ఇదే కాకుండా అమ్మ లేనిదే ప్రపంచం లేదు. మనం ఈ ప్రపంచంలో ఉన్నామంటే అమ్మ కారణం. సో ఈ అమ్మలని అందరూ కూడా ఇక్కడ ఉన్న కొడుకులు కానీ, కోడళ్ళు కానీ, కూతుర్లు కానీ వాళ్ళని అంటే ఒక్కోసారి రోజువారీ కార్యక్రమంలో ఒక్కోసారి మనం తిట్టుకుంటాం, ఏదో చేసుకుంటుంటాం. కానీ వాళ్ళని అంటే ఇలా దైవంతో సమానం. మనం ఆ దైవాన్ని మొక్కి మనం బయటకు వస్తే మనకు అంతా కూడా శుభం జరుగుతుంది. కాబట్టి ఇది ప్రతి ఒక్కరు పాటించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తాను. మేము ట్రస్ట్ స్టార్ట్ చేసి 5 years అవుతుంది. అప్పటి నుంచి మదర్స్ డే కానీ, చిల్డ్రన్స్ డే కానీ అన్ని ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. మేము ఇంకా అందరి ప్రోత్సాహంతో ఇంకా మేము చేయదలుచుకుంటున్నాము. ఇప్పటికీ ఇలాగే వస్తూ అందరూ ఇలాగే రావాలని కోరుకుంటున్నాము. స్టార్ట్ చేసి గత 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మదర్స్కి అంటే ఏ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళకి
లారీ ఇవ్వడము మరియు భోజనాలు సదుపాయం చేసి వాళ్ళకు భోజనాలు పెట్టడం జరుగుతుంది గత 5 సంవత్సరాల నుంచి. అలాగే ఈ సంవత్సరం కూడా మన ఓల్డేజ్ లాంటి మదర్స్కి అందరికీ సారీ డొనేషన్ మరియు భోజనం ఇచ్చి పంపడం జరుగుతుంది. అదేవిధంగా మా ట్రస్ట్ నుంచి రెగ్యులర్గా ప్రతిరోజు ఓల్డేజ్ వాళ్ళు కంటే 60+ వాళ్ళకి సీనియర్ సిటిజన్ వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా మా శ్రీశంకర చారిటబుల్ ట్రస్ట్ కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ జరుగుతుంది గత 5 సంవత్సరాలు. ఇలాగే ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా ఏదో సేవా కార్యంలో పాల్గొంటుంది, ఇంకా ఏదో సేవా కార్యక్రమం చేస్తుంది కూడా. అందరికీ మదర్స్ డే. జరుగుతున్నది కావున ఈ మా యొక్క సొసైటీ శివగంగా ఫ్రెండ్స్ అసోసియేషన్ తరఫున మరియు మా చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఈ ప్రోగ్రాము జరపడం జరుగుతుంది. కావున ఏదైతే తన తల్లి తన పిల్లల గురించి ఎంత ఆలోచన చేస్తుందో నా తల్లి మాటముట్టిగా తెలుసు కాబట్టి మొన్న రీసెంట్లీ జరిగిన జబల్పూర్ షిప్ యాక్సిడెంట్లో కూడా తన చివరి ప్రాణాలు పోయే వరకు కూడా తన బిడ్డను వదలకుండా తన ప్రాణాలు పోయినాయి. తన బిడ్డ గురించి తను వదలలేదు. తన తప్పించుకోవాలని కూడా తను తప్పించుకోవచ్చు, కానీ తన 4 సంవత్సరాల బేబీని కూడా వదలకుండా తన చివరిసారిగా తన ప్రాణాలు నిలిచింది. ఆమె స్థూపం కూడా ఆ జబల్పూర్ నది ప్రహరీ ఘాట్లో ఆమె స్థూపంగా నిర్మించడం జరుగుతున్నది. కావున తల్లి ప్రేమ కంటే గొప్పది ఏది కాదని నిరూపించడం జరుగుతుంది. కానీ తన పిల్లలు ఏది చేసినా కానీ తల్లి భరిస్తుందే కానీ ఆ తండ్రి కూడా అంత ఆలోచన చేయలేడు. తన తల్లికున్నంత శ్రద్ధ, ఓపిక, సహనం, సాహసం ఇంకా ఏ తల్లి చేయలేదని చెప్పేసి ఈ మదర్స్ డే సందర్భంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ప్రతి సొసైటీలోనూ ప్రతి కాలనీలోనూ ప్రతి ఒక్కరు ఇలా జరపాలని చెప్పేసి కోరడం జరుగుతున్నది. తల్లి విలువ మర్చిపోవద్దు. తల్లిని మనము గౌరవించాలి. అది తల్లిని గౌరవించినప్పుడే మన మాతృమూర్తి మన భూశక్తిని కూడా మనము గౌరవించినట్లు అవుతుంది. కానీ మన భూమి ఎంత మనలాంటి తల్లియే కదా, కానీ ప్రతి శక్తి ఆ భూమాతలోనే ఉన్నది, ఆ సర్వశక్తులని ఆ తల్లిలోనే ఉన్నాయి. కాబట్టి తల్లిని గౌరవించడము మరవద్దు. తల్లి ఆశీర్వాదాలే మనకు శ్రీరామ రక్షగా ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్పడం జరుగుతున్నది. మాతృమూర్తులందరికీ నా యొక్క నమస్కారం. ప్రతి గారు, శ్రీనివాస్ గారు చాలా మంచి సేవా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. మరి ఈ సందర్భంగా ఈరోజు ఇక్కడ విచ్చేసిన మహిళలందరికీ, మన మాతృమూర్తులందరికీ వాళ్ళు శారీస్ సెలబ్రేషన్ చేస్తున్నారు. సో నిజంగా ఇలాంటి చాలా మంచి కార్యక్రమాలు వాళ్ళు చేపడుతూ ఉంటారు ప్రతిసారి ఇక్కడ మన డివిజన్లో. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు. మేము ఇలాంటి ప్రోగ్రాంలో పాల్గొనే అవకాశాన్ని మాకు ఇస్తున్నందుకు. సో ఇక్కడికి వచ్చిన మహిళలందరికీ హ్యాపీ మదర్స్ డే. ఆయన కీ తీసుకొని వచ్చి మీరు అందరూ హెల్ప్ చేయాలా, ఓకేనా? ఇక నుంచి పైన ఒకసారి పైన వీడియో TDM 24కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వార్తల కోసం